హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్న చేతి వంటలు. కొత్త వంట వాళ్ళతో మేము ముందుకు వచ్చేసానండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఈరోజు వీడియో వచ్చేసి బంగాళదుంపలతో చిప్స్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటాయండి. ఇవి వచ్చేసి పిండి దుంపలు అండి. తోలంతా తీసుకొని సన్నగా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిప్స్ వేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఈ ఫ్రై పప్పులోకి బాగుంటుంది, రసంలోకి బాగుంటుంది, సాంబార్లో కూడా సూపర్గా ఉంటాయండి. చిప్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఎలా తయారు చేద్దాం ముందుగా చూసేద్దామండి. ఇవి ముందుగా సన్నగా కట్ చేసేసి ఉంచుకున్నానండి. ఒక 4-5 దుంపల్ని ముందుగా స్టవ్ వెలిగించేసుకొని బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఎక్కువ అవసరం లేదండి, కొంచెమే సరిపోతుంది. ఇప్పుడు బంగాళదుంపల చిప్స్ మొత్తం నూనెలో వేసుకోవాలండి. ఇవన్నీ మొత్తం వేసుకున్నాక జల్లిగంటితో బంగాళదుంప చిప్స్ అన్ని అటు కొంచెం తిప్పుకోవాలండి. కొంచెం ఫ్రై చేసుకోవాలి, చాలా బాగుంటుందండి ఈ చిప్స్ ఫ్రై. కాసేపు వేగనిద్దామండి. పిండి దుంపలు కదా సూపర్గా వస్తాయండి. స్పైసీగా స్పైసీగా ఉంటాయండి. ఫ్రై అయితే చాలా బాగుంటుంది, చాలా సూపర్గా ఉంటుందండి. బయట తెచ్చుకున్న కన్నా ఇంట్లో చేసుకునేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంట్లో నేను తయారు చేస్తున్నాను, మీరు కూడా చూడండి. ఈ వీడియో స్లిప్ చేయకుండా చివరి వరకు చూసారా, చక్కగా ఫ్రై అయిపోతున్నాయండి చిప్స్. చాలా సూపర్గా ఉంటాయండి. కొంచెం ఫ్రై అయితే చక్కగా గోల్డ్ కలర్ వచ్చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయండి దుంప చిప్స్. చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు నూనె అంతా పంచుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. చాలా బాగుంటాయండి చిప్స్, బంగాళదుంప చిప్స్ సూపర్గా ఉంటాయి. నోట్లో వేసుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా వండర్ఫుల్గా ఉంటాయండి ఇవి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయండి బంగాళదుంప చిప్స్. ఇలా వెరైటీ చేసి పెడితే చక్కగా తినేస్తారండి. పిల్లలైన పెద్దలైనా ఎంత ఇష్టంగా తినేస్తారండి ఈ చిప్స్ని. సూపర్గా వస్తాయండి. ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాము మొత్తం చిప్స్ అన్ని. నూనె అంతా ఇట్లా పక్కకు అనుకొని చిప్స్ తీసుకోవాలండి ప్లేట్లోకి. చిప్స్ అన్ని చక్కగా ఫ్రై అయిపోయినాయి కానీ ప్లేట్లో తీసుకుందామండి చిప్స్ని. కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు చిన్నులపాయ రమ్మలు కూడా ఒక 4-5 వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలండి, బాగుంటుందండి. కొంచెం పసుపు వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. మొత్తం బాగా ఫ్రై చేయాలండి. ముందుగా సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. మొత్తం తిప్పుకోవాలండి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి బంగాళ చిప్స్ వేసేసుకోవాలండి. చాలా సూపర్గా ఉంటుందండి ఫ్రై. ఇప్పుడు బంగాళదుంప చిప్స్ అన్ని వేసేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలండి. కారం, ఉప్పు, పసుపు, చిన్నపాయ రమ్మలు, కరివేపాకు, తాలింపు దినుసులు ఇవన్నీ కలిసేలాగా మొత్తం తిప్పేసుకోవాలి. గిన్నెలో తీసుకుందామండి ఫ్రై అంతా. ఒకసారి ప్లేట్లో తీసుకున్నామండి. చూసారా ఎంత బాగున్నాయి, స్పైసీగా చాలా సూపర్గా ఉంటుందండి బంగాళదుంప చిప్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ కావాలంటే అంత బాగుంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.